దాన్ని బంధించండి. కుడి ముక్కను రిలీజ్ చేసేసి పూర్తి గాలిని బయటకు వదిలిపెట్టండి. అదే అతను కూడా మళ్ళీ నిదానంగా గాలి తీసుకోండి. ఎడమ ముక్కను కూడా పూర్తిగా వదిలిపెట్టండి. అలా ఎడమ ముక్కను కూడా పూర్తిగా బయటకు వదిలిపెట్టిన తర్వాత సుఖ ప్రాణాయామాన్ని ఆపివేయాలి. ఇక ఈ సుఖ ప్రాణాయామం కొనసాగించేటప్పుడు అతి ముఖ్యమైన నియమం ఏంటంటే గాలి తీసుకునేటప్పుడు కానీ వదిలేటప్పుడు కానీ ఎటువంటి శబ్దము చేయకూడదు. అంటే ఒక పక్షి కానీ మీ ముక్కుల దగ్గర ఉంచితే దాని శబ్దం కానీ కదలేక కానీ వినపడకూడదు, కనపడకూడదు. అంత నిదానంగా కొనసాగించవలసి వస్తుంది. ఎంత నిదానంగా కొనసాగిస్తే మనకి ఈ సుఖ ప్రాణాయామంలో అంత అద్భుతమైన ఫలితాలు మనకు అందుతాయి అన్నమాట. అందువలన తప్పనిసరిగా నిదానంగా కొనసాగించడం మాత్రము ఈ సుఖ ప్రాణాయామం కొనసాగించాలి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సుఖ ప్రాణాయామం కొనసాగించేటప్పుడు మనకి పూరక రేచకలు మాత్రమే ఉంటాయి. కుంభక శూన్యకలు ఉండవు. అంటే గాలి తీసుకుంటాము, వదిలిపెడుతూ ఉంటాము, మరలా తీసుకుంటాము, మరలా వదిలిపెడతాము. అంతేగాని మనం గాలి తీసుకొని లోపల బంధించడం కానీ మన ఊపిరితిత్తుల్ని ఖాళీగా ఉంచడం కానీ చేయవలసినటువంటి అవసరం లేదు. అందువల్ల తప్పనిసరిగా నిదానం కొనసాగించడమే మనం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి నియమం. అదేవిధంగా మనకి కుంభక రేచకలు శూన్యకలు ఉండవు కనుక దౌతి చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన శరీరంలో అధికంగా ఉష్ణం ఉత్పత్తి అవడం అంటూ జరగదు. ఓకే, ఇప్పుడు ఇలా కొనసాగిన తర్వాత పిష్టి పద్ధతి ఉపయోగించి వజ్రహత్య బయటకు వచ్చాం. 5 నియమాలు పాటించుకుంటూ ముందుకు 20 సెకండ్లు, తర్వాత వెనక్కి 10 సెకండ్లు, ఆ విధంగా 2 సార్లు కొనసాగించి ఈ వజ్రాల నుంచి మనం బయటకు వచ్చాం. అతి ముఖ్యమైనటువంటి ప్రాణాయామం తెలుసుకుందామండి. దాన్ని ఏమంటారంటే మహత్ ప్రాణాయామము అంటారు. ఏమంటారు? మహత్ ప్రాణాయామము. ఈ మహత్ ప్రాణాయామం చేసే ముందుగా మనం ఏం చేయాలంటే మనము కపాలభాతి కొనసాగించాలి. ఈ కపాలభాతిని ఎలా కొనసాగించాలనేది నేను వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. ముందుగా 5 నియమాలు పాటించి మనం వజ్రాసనంలోకి వచ్చేస్తాము. 5 నియమాలు వజ్రాసనంలోకి వచ్చిన తర్వాత పూర్ణముద్రలోకి వచ్చేస్తాం. పూర్ణముద్ర అంటే ముందుగా 2 చేతులని ఆదిత్యం తీసుకోవాలి, వాటిని ముంగాళ క్రింది ప్రాంతం దగ్గర తీసుకోవాలి. నాభి దిగువన పొత్తికడుపు దగ్గర ముద్రని ఉపయోగించి మనకి ఈ ముద్రని గట్టి కిందకి నొక్కి పడుతూ 2 మోచేతుల్ని ఈ విధంగా ముందు తీసుకొస్తాం. దీన్ని పూర్ణముద్ర అంటాం. ఇలా పూర్ణముద్రలోకి వచ్చిన తర్వాత 10% రిలీజ్ చేస్తాం. అంటే ఈ విధంగా 10% ఈ విధంగా రిలీజ్ చేస్తాం. ఆ తర్వాత మనకి ముక్కు ద్వారా గట్టిగా గాలిని బయటికి పంపిస్తూ కంఠం ద్వారా శబ్దం చేస్తూ నాభిని వెనక్కి లాగుతూ ఉంటాం అన్నమాట. జాగ్రత్తగా గమనించండి. అలా 30 సార్లు బయటకు వదిలిపెట్టిన తర్వాత 100% పూర్ణ ముద్రలోకి వచ్చేస్తాం. నిదానంగా పూర్తి గాలిని బయటికి పంపించేస్తాం. అలా బయటికి పంపించిన తర్వాత నిదానంగా పూర్తి గాలిని లోపల తీసుకొని ఒకేసారి లాక్స్ చేస్తాం. ఏ లాక్స్ అంటే చిన్ లాక్ అంటే గడ్డాన్ని తాకించడము, నెక్ లాక్ అంటే మెడని బిగించడము, ఆనస్ లాక్ అంటే మన మలద్వారాన్ని పైకి లాగి బంధించేసేయడము. ఈ 3 కూడా ఒకేసారి మనం లాక్ చేస్తాం అన్నమాట. అలా లాక్ చేసేసి మనం ఉండగలిగిన సేపు అలానే ఉండి ఇక ఉండలేని అనుకున్నప్పుడు మాత్రమే మళ్ళీ లాక్స్ అని రిలీజ్ చేసేస్తూ శ్వాసని ముక్కు ద్వారా పూర్తిగా బయటికి పంపించేస్తాం. జాగ్రత్తగా గమనించండి. ఈ మహత్ప్రాణాన్ని కొనసాగించే వెంటనే దౌతి చేసుకోవాలి. ఈ విధంగా 7 టైమ్స్ కొనసాగించి ఫిస్ట్ పద్ధతి ఉపయోగించి నిదానంగా వజ్రాల నుంచి బయటకు
కాళ్ళు, వేళ్ళు, పాదాలు బాగా కదిలించుకుంటూ రిలాక్స్. ఇప్పుడు ఈ ప్రాణాయామం గురించి మరింత కొంచెం వివరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనం విభాగ ప్రాణాయామం కొనసాగిస్తాం కదా, కనిష్ట విభాగ ప్రాణాయామం కొనసాగించినప్పుడు ఏం జరుగుతుందంటే నాభి నుంచి పాదాల యొక్క మునివేల వరకు కూడా ప్రాణశక్తి ప్రవాహం బాగా అందుతుంది. అదేవిధంగా మధ్యమ విభాగ ప్రాణాయామం కొనసాగించినప్పుడు నాభి నుంచి కంఠం వరకు ప్రాణశక్తి ప్రవాహం బాగా జరుగుతుంది. అదేవిధంగా జ్యేష్ఠ విభాగ ప్రాణాయామం కొనసాగించినప్పుడు ఈ విధంగా కంఠం దగ్గర నుంచి శిరస్సు యొక్క సహస్రారం వరకు కూడా, అంటే శిరస్సు అంతా కూడా ప్రాణశక్తి ప్రవాహం బాగా జరుగుతుంది అన్నమాట. అంటే మన శరీరంలో ఉన్నటువంటి మెయిన్ ఛానల్స్ ఓపెన్ చేయబడతాయి. అదేవిధంగా ముద్రా ప్రాణాయామం మొదటి భాగం కొనసాగించినప్పుడు మనకి నాభి ప్రాంతాన్ని బాగా యాక్టివేట్ చేస్తాం. అంటే 4 ముద్రలు, వాయు ముద్ర, శూన్య ముద్ర, పృథ్వీ ముద్ర, వరుణ ముద్ర, ఈ 4 ముద్రలో కూడా నాభి ప్రాంతంలో ప్రాణశక్తి ప్రవాహం ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అందువలన ఈ ప్రాంతం అంతా కూడా బాగా యాక్టివేట్ అవుతుంది. అదేవిధంగా మనకి ముద్రా ప్రాణాయామం రెండవ భాగం కొనసాగించినప్పుడు 5 ముద్రలు చెప్పుకున్నాం కదా, చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర, మేరుదండ ముద్ర, వర్ణ ముద్ర. ఈ 5 ముద్రలో శరీరంలో ఉన్నటువంటి మెయిన్ ఛానల్స్తో పాటు అన్ని సబ్ ఛానల్స్ కూడా ఓపెన్ చేయబడతాయి. అంటే మన శరీరంలో ఉన్నటువంటి చిన్న చిన్న రక్త కిరణాలు కూడా అద్భుతంగా ప్రాణాయామాన్ని, ప్రాణశక్తిని అందిస్తూ ఉంటాయి అన్నమాట. చిన్ముద్ర ప్రాణాయామం కొనసాగిస్తున్నప్పుడు, అంటే ఈ ముద్ర ప్రాణాయామం కొనసాగిస్తున్నప్పుడు శరీరంలో నాభి ప్రాంతం నుంచి కాలి యొక్క మునివేల వరకు మెయిన్ ఛానల్స్తో పాటు సబ్ ఛానల్స్ అన్నిటికి కూడా, అంటే చిన్న చిన్న ఏరియాలకు కూడా ప్రాణశక్తి ప్రవాహం అద్భుతంగా అందుతూ ఉంటుంది. అదేవిధంగా చిన్మయ ముద్ర ప్రాణాయామం కొనసాగించడం, అంటే ఈ ముద్ర కొనసాగించినప్పుడు నాభి నుంచి కంఠం వరకు గల ఈ ఛాతి ప్రాంతం అంతా కూడా ప్రాణశక్తి ప్రవాహం అద్భుతంగా అందుతూ ఉంటుంది. అదేవిధంగా ఆది ముద్ర ప్రాణాయామం, అంటే ఈ ప్రాణాయామం కొనసాగించినప్పుడు కంఠం దగ్గర నుంచి శిరస్సు ప్రాంతం వరకు కూడా ప్రాణశక్తి ప్రవాహం అందుతూ ఉంటుంది. అంటే ఈ 3 ముద్రలు చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్రలకి కనిష్ట విభాగం, మధ్య విభాగం, జ్యేష్ఠ విభాగానికి ఒకే ఒక తేడా ఏమిటి అంటే, కనిష్ట విభాగం, మధ్య విభాగం, జ్యేష్ఠ విభాగంలో శరీరంలో మెయిన్ ఛానల్స్కి ప్రాణశక్తి అందిస్తే చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్రలకి మెయిన్ ఛానల్స్తో పాటు సబ్ ఛానల్స్ అన్నిటి కూడా ప్రాణశక్తి ప్రవాహం అద్భుతంగా అందుతూ ఉంటుంది. అదేవిధంగా 4వ ముద్ర అటువంటి మేరుదండ ముద్ర ప్రాణాయామం కొనసాగిస్తున్నప్పుడు మన వెన్నెముక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని భాగాలకి, అంటే 33 పూసలకు కూడా ప్రాణశక్తి ప్రవాహం పైనుంచి కిందకి ధారాళంగా ప్రవహిస్తూ ఉంటుంది. దాన్ని గమనించుకుంటూ మనం ప్రాణాయామం కొనసాగించాలి. అదేవిధంగా చివరిది పూర్ణముద్ర ప్రాణాయామం కొనసాగించినట్లయితే ఈ అన్ని ముద్రల వల్ల ఎంతటి ఉపయోగం ఉందో ఈ పూర్ణముద్ర వల్లనే అంతటి ఉపయోగం ఉంది అన్నమాట. అంటే శరీరంలోని అన్ని భాగాలకి ప్రాణశక్తి ప్రవాహాన్ని ఏకకాలంలో అందించేటువంటి అద్భుతమైన ముద్ర ఈ పూర్ణముద్ర. అంటే శరీరంలో ఉన్నటువంటి మెయిన్ ఛానల్స్, సబ్ ఛానల్స్ అన్ని ఏకకాలంలో ఓపెన్ చేయబడతాయి. ప్రాణశక్తి ప్రవాహం ధారాళంగా అందుతూ ఉంటుంది. ఇదే విధంగా మన శరీరంలో మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ని మనం ఏం చేసుకోవాలంటే ఈ ముద్రా ప్రాణాయామం యొక్క రెండవ భాగాన్ని ఉపయోగించి మనం శరీరంలో రుగ్మతను నయం చేసుకోవచ్చు. అంటే జాగ్రత్తగా వివరిస్తాను. మనకి చిన్ముద్ర ప్రాణాయామం కొనసాగిస్తున్నప్పుడు శరీరంలో నాభి దగ్గర నుంచి మునివేల వరకు కూడా ప్రాణశక్తి ప్రవాహం అంతూ ఉంటుంది చెప్పాను కదా. సపోజ్ మనకి ఎడమ వైపున ఈ ప్రాంతం అంతా నొప్పిగా ఉందనుకోండి, ఈ ముద్రని ఎక్కువసేపు ఈ విధంగా మనము బోధిస్తాము. ఈ వైపున మామూలుగా ఉంచేసి ఎక్కువసేపు కొనసాగించినట్లయితే ఎడమ వైపున ప్రాణశక్తి ప్రవాహం బాగా అంది, నాభి దగ్గర నుంచి కింద ప్రాంతం అంతా కూడా ప్రాణశక్తి ప్రవాహం ఎక్కువగా ఉంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పెయిన్స్ కానివ్వండి, తర్వాత టాక్సిక్స్ కానీ రిలీజ్ అయ్యి మనకు ఆ ఏరియాలో పెయిన్ తగ్గిపోతుంది. అదేవిధంగా కుడివైపున మనకి చిన్ముద్రను ఇలా ఉంచుతాము, ఎడవైపున మామూలుగా ఉంచేసేసి ఎక్కువ ప్రాణాయామం కొనసాగిస్తూ ఉంటాం. అది చిన్ముద్ర యొక్క ఉపయోగం. అదేవిధంగా చిన్మయ ముద్ర అంటే నాభి దగ్గర నుంచి కంఠం వరకు ఉన్నటువంటి ఏరియాలో ఏ వైపున మనకి పెయిన్ ఉందో, సపోజ్ మనకి ఎడవైపున పెయిన్ ఉందనుకోండి, ఎడవైపున మన చిన్ముద్రని ఇలా ఉంచుతాము. దాన్ని ఇలా ఉంచేసి రెండవ వైపున మామూలుగా ఉంచేసేసి మనం ప్రాణాయామం ఎక్కువసేపు కొనసాగిస్తాం. అందువలన ఎడమవైపున ఛాతి ప్రాంతానికి ఎక్కువ ప్రాణశక్తి ప్రవాహం అంది మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కుడివైపున ఛాతి వైపున ఎక్కువ పెయిన్ ఉంటే కనుక కుడివైపున చిన్ముద్ర ఉంచుతాము, ఎడమవైపున మామూలుగా ఈ విధంగా ఉంచేసేసి ప్రాణాయామం ఎక్కువసేపు కొనసాగించినట్లయితే ఈ ఏరియాకి అంతటి కూడా ప్రాణశక్తి ప్రవాహం తాగి మన నాభి దగ్గర నుంచి కంఠం వరకు ఉన్నటువంటి ఛాతి ప్రాంతం అంతా కూడా రుగ్మత నుంచి దూరం అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తల శిరస్సుకి, అంటే ఆది ముద్ర వలన తల ప్రాంతానికి ఎక్కువ ప్రాణశక్తి ప్రవాహం అందుతుందంటున్నాం కాబట్టి మనకి తల ఎటువైపున పెయిన్ ఉందో ఆ వైపున మనం సపోజ్ కుడివైపున మనకి తల కొంచెం నొప్పిగా ఉందనుకోండి, తలని ఈ విధంగా ఉంచుతాం.
రెండో వైపున ఈ విధంగా ఉంచి ఎక్కువసేపు ప్రాణశక్తి ప్రవాహం పంపించినట్లయితే తల భాగంలో కుడివైపున ఉన్న భాగానికి ఎక్కువ ప్రాణశక్తి ప్రవాహం అంది ఆ ప్రాంతంలో ఉన్న రుగ్మలన్నీ కూడా తగ్గిపోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా కుడివైపున బాగా ఉంది, ఎడవైపున ప్రాణశక్తి ప్రవాహం ఎక్కువ అందాలంటే ఇలా ఉంచాలి. అంటే మనకి ఏ వైపున మనకి ప్రాణశక్తి ప్రవాహం ఎక్కువ కావాలో ఆ వైపున ముద్రను ఉంచాలి, రెండో వైపున మామూలుగా ఉంచాలి. అదేవిధంగా వీపు ప్రాంతంలో అయితే కన్నా ఇది ముద్ర. అదే ఎడవైపున అయితే ఎడమ వైపున ఈ విధంగా ఉంచండి, రెండో వైపున ఈ విధంగా ఉంచండి. కుడివైపున అయితే కుడివైపున ఈ విధంగా ఉంచండి, రెండో వైపున మామూలుగా ఉంచండి. అదేవిధంగా మీకు టోటల్గా మన శరీరంలో ఉన్నట్టు అంతా ఈ కుడివైపు మొత్తం కూడా పెయిన్గా ఉందనుకోండి, జాలుగా ఉందనుకోండి, అప్పుడు పూర్ణముద్రని మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా పూర్ణముద్ర ఒక భాగం మాత్రమే ఈ విధంగా ఉంచండి, రెండో వైపున మామూలుగా ఉంచండి. అప్పుడు ఎక్కువ ప్రాణశక్తి ప్రవాహం కుడివైపున ప్రాణశక్తి జరిగి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ నొప్పి అంతా కూడా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎడమముఖి ఎత్తితే ఎడవైపున ఈ విధంగా ఉంచండి, కుడివైపున మామూలుగా ఉంచండి. అంటే ఎడవైపున ఉంచడానికి పూర్ణముద్ర ఉంచినట్లయితే ఈ వైపున ఎక్కువ ప్రాణశక్తి ప్రవాహం జరుగుతూ ఉంటుంది, ఆ వైపున రుగ్మతలన్నీ కూడా పూర్తిగా నయం. ఓకే, జై గురు.